మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఏంది రోజా అదేందో చూపిస్తున్నావు ఏందో అనుకుంటా ఉన్నారా? అది వచ్చేసి బ్యాంక్ కాడికి అయితే వెళ్ళానండి. ఇంక చేలో పనులు పెట్టుకుంటా ఉన్నాం. పొలం పనుల కోసం అని చెప్పేసి ఇంకా మాకు ఉన్న దాంట్లో బంగారం అయితే ఉందండి. ఇంకా అది వచ్చేసి 2 ఉంగరాలు అయితే బ్యాంకులో పెట్టేసుకుంటాం. బ్యాంకులో అయితే పెట్టేసాం కదండి. ఇంకా వాళ్ళైతే అసలు ఉద్యోగం చేసేదానికి కూడా అన్ని సంతకాలు అయితే పెట్టించుకోరు. ఇన్ని సంతకాలు పెట్టించుకుంటున్నారో ఆ సంతకాలు పెట్టలేక నాకైతే మామూలుగా ఉండలేదు. ఇంకా వాళ్ళైతే టిక్లు పెట్టించారు, ఒక పుస్తకం అయితే ఇచ్చి, ఇంకా ఆ పుస్తకం మీద టిక్లు అయితే పెట్టుకుంటూ ఉండాలి. మా చేలో ఏం పండువో తెలియదు కానీ పెట్టుబడి పెట్టుకుంటే మాకు చాలా సరిపోతుందండి. మినుము పంట అయ్యాకే దానికి వారం వారం మందులు వేయాలి. అందుకని చెప్పేసి ఇంకా మినుము పంట కోసం అని చెప్పేసి ఇంకా ఈ బంగారం తాకట్టు పెడుతున్నాము బ్యాంకులో. ఇంకా బ్యాంకులో పెట్టుకుంటేనే ప్రాణం పోతుంది. చేపిద్దామంటేనే చాలా కష్టంగా చేపియాలా. అదేవిధంగా చేయించుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి డబ్బులు లేక ఇంకా అలాగ బ్యాంకులో పెట్టేసుకొని ఇంక తీసుకొచ్చుకోవటం మంచి పని అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా చైతన్య గోదావరిలో ఇంకా బంగారం అయితే పెట్టేసి ఇంకా ఎలా జరిగిద్దో ఏమో అనుకొని మొత్తం అయితే సంతకాలు అయితే పెట్టేసాను. ఇంకోళ్ళకైతే ఇచ్చేయాలి. సరేనండి, బ్యాంకు నుంచి అయితే వచ్చేసాము. ఇంకా బ్యాంకులో ప్రాసెస్ అయితే మామూలుగా లేదు. మనకు డబ్బులు ఇచ్చేదేమో కానీ అక్కడ అయితే ఇంకా గంటలు అయితే వెయిట్ చేయాలా. ఇంకా అదేవిధంగా ఇంకా అంతే సంతకాలు అయితే పెట్టేసి మొత్తం అయితే ప్రిపేర్ చేసేసి ఫామ్ అయితే ఇంకా ఇచ్చేసి ఇంకా ఆశ్రిత వచ్చేసింది అని చెప్పేసి అయితే వచ్చాము. ఓదే హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలందరికీ స్నానం చేసేసానండి. పొద్దున్నే డ్రమ్ముకి నీళ్ళు పోసేస్తాను. ఇంకా డ్రమ్ములో నీళ్ళు అయితే వేడిగా ఉంటాయి, ఎండాకాలం కదా. ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయండి. ఇంకా ఎండలకి ఏమేమి ఏంటిది హోంవర్క్ అయిపోయిందా? ఏం రాసావు చూపి. ఏంటి చదువు? 59 60 అని చదివి రాయాల. 60 ఉందిగా. ఇదే 60, ఇది 60, 59 60. ఇంకా పిల్లలందరికైతే స్నానం చేశానండి. ఏంటిది 70యా? 61 62 ఇవన్నీ రాసినాక 70 వచ్చింది. అలా కూడా డైరెక్ట్గా 60 తర్వాత 70 వచ్చిద్దా? ఇంక మాదర్శ వచ్చేసి ఇంకా నా మీద ఇంకా అబ్బో మామూలు గోవాలి. అక్షయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎట్టా ఇంకా మా అక్షయ్ వచ్చేసి వాళ్ళ డాడీని చూసి చూడండి, వాళ్ళ డాడీ తీసుకొచ్చాడని ఏడుస్తూ ఉన్నారు. ఏం తీసుకొచ్చా? ఆశ్రిత హోంవర్క్ ఐటమ్ అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళకైతే ఇంకా అన్నం అయితే వండేసాను. ఇంకా అదేవిధంగా బోధం అయితే చుక్కుడుకాయ కూర వండాడండి. అసలు చుక్కుడుకాయ కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు వచ్చేసి మేము ప్రార్థనకి వెళ్ళాము పల్లపాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడే మధ్యాహ్నం భోజనాలు అయితే చేసేసాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంక పూట అయితే అన్నం కూడా అంతే. అది డాడీకి మాస్టరీ అన్నం. ఆడపిల్ల అంటే చక్కగా మాట్లాడిద్దంటే అంటే మా ఆశ్రిత వచ్చేసి చాలా చక్కగా మాట్లాడిద్ది. ఇంక పిల్లలకైతే భోజనాలు అయితే పెట్టేసానండి. ఇంకా 3 పిల్లలకైతే అన్నం పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే అన్నం తినేసి ఇంకా నిద్రకు వచ్చేసారు. హాయ్ చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నావా? ఇంక పిల్లలతో అయితే ఇంకే విధంగా అయితే గడిపేస్తాండి. ఇంక పొలం పనులు అనేది ఇంక పక్కన పెట్టేసుకోవటమే. ఇంకా సాయంత్రంకి వచ్చేసేకి ఇంకా అప్పుడప్పుడు ఇంక నేను కూడా వెళ్తూ ఉంటాను. ఇంకా అమ్మమ్మకి అయితే పిల్లల్ని వచ్చేసి ఇంక
మా ఆశ్రిత వచ్చేసి అలిగిందండి. ఇక మా ఆదర్శ వచ్చేసి నా పైన కూర్చున్నాడని మా ఆశ్రిత వచ్చేసి అలిగింది. ఇంక మా ఆయన వచ్చేసి భోజనం చేసి పాపం టైర్డ్ అయిపోయాడు. ఇంకా చేలో మందు తీసి వచ్చి ఇంకా అదే విధంగా చేలో పనులన్నీ చేసేసుకునేకి మా ఆయన అయితే సాలిపోయాడండి. ఇంకా అక్షయ్ వచ్చేసి మొన్నటిదాకా పై పళ్ళు వచ్చినాయి కదా, మళ్ళీ కింద పళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ మోషన్స్ అవుతున్నాయి. ఇంకా వాడికి కొంచెం ఫీవర్ వచ్చినట్టు ఉంది. ఇంకా అది అంటే పళ్ళు వచ్చినప్పుడు అలాగైతే అంటండి. అందుకని చెప్పేసి ఇంకా అది ఆటోమేటిక్గా ఇంకా అది తగ్గాల్సిందే. ఇంక మనం చేసేది ఏం లేదు, టాబ్లెట్స్ వస్తే తగ్గిపోయింది కదా అక్షయ్. ఆదర్శ్ నీ పల్లె సరిగా చూపి. అయ్యో అట్లా నిప్పులు ఇంకా అంత అప్పుడు వీళ్ళకి అంత ప్రాబ్లం ఏం లేదండి. ఇంకా అక్షయ్ వచ్చేసి ఇంకా వాడు చిన్నవాడు కదా, ఇంకా వాడు హెల్దీ లేక మరి ఇంకా హెల్దీ అంటే అన్ని ఫుడ్ బాగానే పెడతాను. ఇంక టయానికి భోజనం 5 అన్నం కూర వండేస్తాను. ఉదయం పూట ఇంకా ఆశ్రిత స్కూల్కి వెళ్ళేది కదా, అందుకని చెప్పేసి ఇంకా 5 అన్నం కూర వండుతాను. ఇంకా అప్పుడే ఇంక అన్నం పెట్టేస్తానండి పిల్లలకు కూడా. ఇంకేదన్నా లేనప్పుడు ఇంక టిఫిన్ చేస్తాను. ఇంక వాళ్ళ కోసం చెప్పేసి ప్రత్యేకంగా టిఫిన్ చేస్తాను. ఇంక ఈ విధంగా అయితే ఇంక మా రోజువారీ గడిచిపోయింది. ఇంక పొలాల కోసం అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టుబడి ఇక్కడ పెట్టుబడి అమ్మో ఈ పంటలకే చేసేసుకుంటేనే మా పని మామూలు లేదు. ఇంక మా తమ్ముని కూడా రామని చెప్పాను. కార్యక్రమాలు చేయనుందండి మాది. ఇంకా అది కూడా తడిపేసుకుంటే బాగుండదని చెప్పేసి మా తమ్ముని కూడా రామని చెప్పాను. ఇంకా అదే ఇంకా చేలోని నీళ్ళు తడపడం అయిపోయినాక ఇంకా వదిన డెలివరీ అయింది. అది చిన్న ఆపరేషన్ చేయించుకుందంట. ఇంకా చిన్న ఆపరేషన్ చేయించుకునేటప్పుడు అలా అనుకున్నా కానీ కుదరలేదు పాపం. ఇంకా వదిన ఒక్కతే ఉండిపోయిందండి. ఇంకా ఎప్పుడంటే డెలివరీ టైంకి ఎలాగోలా ఉన్నా కానీ ఇంక ఈసారి అయితే చేలో పనులు బట్టి అది కాక మినుముకి పురుగు పడతా ఉంది, పొద్దుగుకులు ఇంకా వారానికి ఒకసారి ముందేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా వదిన కాడకు కూడా పోవటం కుదరలేదు. ఇంక వదిన కాడకు కూడా పోయి రావాలా. ఇంకైతే చేలో పనులు అయిపోయినాక ఇంక రాజీవదనకి చిన్న ఆపరేషన్ చేయించారు కదా, ఇంక రాజీవదనకి ఎలా ఉందనేది చూసేసి రావాలి. ఇప్పుడే మా అమ్మలతో ఫోన్ చేసి మాట్లాడమా ఎలా ఉంది ఏందో చేసి, బాగానే ఉందమ్మా అన్నయ్య ఇంకా వదినాలు ఉన్నాడు, మేమైతే పనికి వచ్చాము. ఇంకా అన్నయ్య ఆడున్నాడు కదా, ఇంకెవరో ఒక్కరు ఆడున్నారు కదా, ఆయన పనికి వచ్చారు. ఇంకా మా చేలో పంట ఒక్కడే మా ఆయన ఒక్కడే ఆడదడుపుతాడని చెప్పేసి ఇంక మా తమ్ముడు కూడా రామని చెప్పాను. మా తమ్ముడు రేపు వస్తానన్నాడు. మరి ఇంక మా బాబాయ్ వాళ్ళ చేలు కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి మొత్తం చూసేసుకొని ఇంకొకసారి 6 ఎకరాల చేను తడుపుకున్నాక మొత్తం ఒక 2 days ఖాళీ చేసుకొని ఇంకా ఊరైతే వెళ్ళి రావాలా. ఇంకా తమ్ముడి కాడికి అదే మొన్న చెప్పే కదండి, ఇంకా పిల్లల పొల కక్కులు కాడ తీసుకెళ్ళాలని. ఇంకా అదే విధంగా ఇద్దరికైతే తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంకా వదిన చూసి ఇంకెలా ఉందనేది చూసి రావాలి. ఇంకా ఇంట్లో పనులు అయితే ఎక్కడెక్కడే ఉండిపోతున్నాయి. ఇంకా పిల్లలతో అయితే అస్సలు కుదరట్లేదు. మా ఆశ్రితకి పొద్దున లేచి టిఫిన్ చేసేసి ఇంకా అమ్మాయికి అన్నం కూర వండేకే సరిపోతూ ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా అప్పుడు ఇంకా ఒక జాకెట్ కుట్టుకుంటా ఉంటున్నాను. వీడియో తీద్దామంటే అసలు మా ఆయన ఇంటికాడే ఉండట్లేదు. అందుకని చెప్పేసి వీడియో కొంచెం లేట్ అవుతూ ఉంది. అది ఇక ఇంప్రెస్ ఉండలేదేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఫస్ట్లో అంటే ఇంక అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఇంక వాళ్ళు ఉంటేనంటే ఇంక అందరికీ తెలుసు కదండి, నేనంటే ఇప్పుడే కదా కొత్తగా రావటం. అందుకని చెప్పేసి కొంచెం ఇంక సరేలే ఇంకా నేను అలవాటు అయిపోతేలే జనాలందరికీ అనుకుంటా ఉన్నాను. అందుకని చెప్పేసి ఇంక మా అన్నయ్యని మా తమ్ముడిని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, నన్ను కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని నేనైతే ఛానల్ ఓపెన్ చేశాను. చాలామంది సపోర్ట్ చేశారు. చాలామందికి మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఆశ్రద కమ్ హియర్. ఆశ్రయ్ రావా? ఫ్రెండ్స్, మేమైతే స్కూల్కి వెళ్ళొచ్చాను. రేపు పడుందా ఆశ్రిత నీకు? రేపు పడుందా నీకు? లేదా? హోంవర్క్ చేయటం అయిపోయింది, భోజనం చేయటం అయిపోయింది. బిర్యానీయా? నీకు ఎప్పుడు బిర్యానీ పిచ్చే. బిర్యానీనా? ఇంకా అబ్బు ఇంకా ఇంకా ఆలోచించుకుంటున్నావా? ఆలోచించుకో. ఇంకేం కావాలా? ఫ్రైడ్ రైసా? అబ్బు ఇంకా అన్నీ అంతేనా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ,
ఫ్రైడ్ రైస్. బిర్యానీ, ఇంకా నీ పొద్దుకులు బిర్యానీ లేలే. ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్. ఇంక మా ఆదర్శ వచ్చేసి నిద్రపోయాడండి. మా అబ్బో ఈ ఆలోచన. చికెన్ బిర్యానీ. మీలో ఎవరికైనా చికెన్ బిర్యానీ ఇష్టం అయితే మాస్టర్కి కూడా ఇష్టమని కామెంట్ చేయండి. చికెన్ బిర్యానీ అంటే వాళ్ళకి తీసుకో, వాళ్ళకి ఇస్తావా చికెన్ బిర్యానీ చేసి? లాంటి వాళ్ళని పంపిమంటావా? వాళ్ళు పంపి నేను ఇస్తాను. వాళ్ళకి నేను పంపించానా? నువ్వు కొరియర్ చేస్తావా? అబ్బో నువ్వే రెడీ చేస్తావా చికెన్ బిర్యానీ? అంతలోకి అన్నం పడతాను, అంతలోకి పని చేసుకుంటారు వాళ్ళు. మన పని అంతే. చికెన్ బిర్యానీ ఎట్లా వండుతారు? ఫ్రైడ్ రైస్ మనం చికెన్ బిర్యానీ అంటారు. ఏదో బిర్యానీలు వస్తున్నారు అట్లా లేచి. మా ఆయన కూడా పాపం సాలిపోయి నిద్రపోయాడు. ఇంకా అదే విధంగా ఆదర్శ్ కూడా మాటల్లో కూడా నిద్రపోయాడు. అబ్బో ముందు పెట్టుకో మరి. ఇప్పుడు పళ్ళు ఉంటాయి కదా ఇక్కడ, ఎంత పళ్ళు. ఇంకైతే ఇదే విధంగా ఇంక పిల్లలతో అయితే సరిపోయిందండి. ఇంక మాటలకే మాకు కడుపు నిండిపోయింది. ఇంకా అమ్మాయి స్కూల్కి పోయి రాగానే హోంవర్క్ తీసుకొని రాయటం అయినా చక్కగా అయ్యి చెప్పటం అయినా చాలా బాగుండిద్ది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కదా మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మేమైతే మా అత్తకాడికి వెళ్ళి వస్తాం, రాజు అత్తకాడికి, బుజ్జి అత్తకాడికి. చెప్పవా? తప్పు అటు అనకూడదు. హాయ్ చెప్పు అందరికి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అదే స్టైలా? మీ అందరికి గుడ్ నైట్. రేపు పొద్దున కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్. బాయ్ బాయ్.